Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది, నిరసనలు వ్యక్తం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు మద్దతుగా ఆందోళనలు చేస్తోంది. నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు దిగారు గులాబీ శ్రేణులన్నీ. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులో రైతులు రోడ్డెక్కారు. సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. షామీర్పేటలో రైతుల ధాన్యం పరిశీలించిన అనంతరం ధర్నాకు దిగారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మల్లారెడ్డి ఇంకేమన్నారు పూర్తి సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తుంది. షామీర్పేటలో వడ్ల కొనుగోలు కేంద్రంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కొద్దిసేపటి క్రితమే ధర్నా నిర్వహించారు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దొడ్డు వడ్లు వద్దు, సన్న వడ్లను మాత్రమే పండించండి అని ఒక ప్రకటన అప్పట్లో మీ ముఖ్యమంత్రి కూడా చేశారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దాన్ని? చూడు, అప్పుడు మేము ప్రకటన చేసినాము. ఏమని ప్రకటన చేసినాము? మేము సన్న వడ్లే వేయండి, దొడ్లు వడ్డు వేయకమని చెప్పినాం. పంట వేసే ముందే చెప్పినాం. కానీ వేసిన పంటకు సన్న వడ్ల, దొడ్డు వడ్ల అన్నిటికీ మేము గిట్టుబాటు ధరించినాం మేము. ఇప్పుడు వాళ్ళు సన్న వడ్లు వేయమంటలేరు, దొడ్డు వడ్లు వేయమంటలేరు. ఉన్న గ్యారెంటీలని చెప్పారు, 420 గ్యారెంటీలు చెప్పారు. అన్నీ కొంటన్నారు, అన్నీ చేస్తామన్నారు. ఉచిత హామీలు అన్నీ ఇచ్చేసారు. ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, మొత్తం మళ్ళీ అన్నీ గ్యారంటీలు అన్నీ మోసపూరిత గ్యారంటీలు చేసేసి పబ్లిక్లను అంతా మోసం చేస్తారు, మోసపూరితం. ఇప్పుడు 10,000 నుంచి 15,000 రైతు భరోసా ఇస్తున్నారు. ఎక్కడ భరోసా? 10,000 దిక్కు లేదు. మొన్నటి దాకా వేసి 6 నెలల దాకా బిక్కు 4 ఎకరాలకు, 2 ఎకరాలకు, ఎకరకు ఒక బిచ్చం వేసినట్టు వేసిరు రైతులకు. రైతు అంటే ఏంది? కేసీఆర్ టైంలో రైతన్న అంటే ఏంది? దేశంలోనే, భారతదేశంలోనే అన్నం పెట్టే రైతన్నను తయారు చేసాడు కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది మాత్రం కాంగ్రెస్ నేతలు కొంతమంది దాన్ని కొంత క్లియర్గా వివరిస్తూ ఉన్నారు. 500 సన్న వడ్లకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారంటే సన్న వడ్లను ఎంకరేజ్ చేయడానికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో దొడ్డు వడ్లకు మద్దతు ధర ఇచ్చేసి సన్న వడ్లకు కొంత బోనస్ ఇస్తే కనుక రైతులందరూ సన్న వడ్ల వైపు మళ్ళుతారు అనేది సీఎం ఉద్దేశంగా చెప్తున్నారు. ఉద్దేశంగా చెప్పు, కానీ ఇప్పుడు ఇచ్చేదైతే అన్ని వడ్లకి, దొడ్డు వడ్లకి, సన్న వడ్లకి. నువ్వు వేసేటప్పుడు చెప్పు, వచ్చే ఏడాదికి చెప్పు, మళ్ళీ ఏడాది చెప్పు, 2 ఏళ్ళైనాక చెప్పు. అయ్యా బాబు, ఈ తర్వాత మీరంతా సన్న వడ్లు వేయరి, దొడ్డు వడ్డు వేయము, మేము కొనము, దానికి గిఫ్ట్ రాదని. ఒక్క గిఫ్ట్ లేదు, ఒక్కటి లేదు ఇప్పటిదాకా. ఒకసారి ప్రభుత్వం మారంగా నిజంగా అంత పంట తగ్గే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ రాగానే నీళ్లు మాయమైనాయి, కాంగ్రెస్ అంటేనే చెరువులు మాయమైపోయినాయి, కాంగ్రెస్ అంటేనే కరెంటు పోయింది, కాంగ్రెస్ అంటేనే పైసలు మాయమైనాయి, కాంగ్రెస్ రాగానే రియల్ ఎస్టేట్ పోయింది, మొత్తం దివాలు తీసింది తెలంగాణ అంతా. అన్నమో రామచంద్ర రైతన్నలు అయితే నువ్వు యాడనైనా ఒక రియల్ ఎస్టేట్, మా వాళ్ళంతా చాలామంది రియల్ ఎస్టేట్ బేరం చేస్తారు. ఒక్కంతల పైసలు లేవు, ఒక్కంతల బరకత్ లేదు, ఒక్కంతల రూపాయి లేదు. ఏం చేయాలో అర్థమైతే లేదు. రియల్ ఎస్టేట్ అన్ని అప్పులు తెచ్చి ఆడ ఈడ కొన్నారు, మారు బేరాలు చేసుకుందామని. మా కేసీఆర్ మళ్ళీ వస్తాడు కదా, బాగా పెరుగుతాయని భయానాలు ఇచ్చి కొంటే ఇప్పుడు ఒక్కడు కొంటలేడు మొత్తం. మల్లారెడ్డి గారు ఇంత తిడుతున్నారు కాంగ్రెస్లోకి, కానీ మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. చూడు, ప్రచారం వేరు, నేను తిట్టేది వేరు. నేను తిడతలేను, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అడుగుతున్నా, నిలదీస్తున్నా. ఇవాళ రైతులు బాధపడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నేనెందుకు పోతావా కాంగ్రెస్కు? నేను ఇళ్ళనే ఉంటాను, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను. నేను ఇళ్ళకి గెలిచి అల్లకి ఎందుకు పోతావా? నేను ఇళ్ళకి పోను. కాబట్టి
ఏవైతే గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలు ఇవ్వాలని మేము తప్పకుండా పోరాడతాం ప్రజల తరఫున. సో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికైతే బోనస్ అనేది అధికారికంగా చెప్పినటువంటి ప్రకటన కాదు, సీఎం ఇచ్చినటువంటి చిట్చాట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ముందు ముందు ప్రభుత్వం దొడ్డు సన్న వడ్లపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి. ఓటు స్టూడియో బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.